భవిష్య ముచ్చటండి. గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భవిష్య ముచ్చటండి. ఈరోజు భవిష్యానే వంట చేస్తుందండి. చూడండి ఎంత బాగా చేస్తుందో. ఈరోజు హాలిడే కదా భవిష్యకు. సెకండ్ సాటర్డే సండే హాలిడే ఇచ్చినారు. గోంగూర పచ్చడి చేస్తున్నాను. భవిష్య చేస్తాననిందండి. చూడండి భవిష్య చేస్తుంది. చేస్తావు నాన్న? వెరీ గుడ్. ఫస్ట్ ఒక బాండిల్ పెట్టుకున్నానండి. కొద్దిగా నూనె వేసుకోవాలి. కొన్ని ఇన్ని తెల్లగడ్డలు అట్లనే కొట్టి వేసేసేయాలండి. ఒక కట్ట గోంగూర, కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, 2 ఎర్రగడ్డలు తీసుకున్నానండి. ఇవంతా ఇప్పుడు కడిగేసుకుందాం బాగా. భవిష్య ఆకుకూర అంతా కడుగుతుందండి. ఇప్పుడు పట్టుకోనా ఇట్లానే, ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకొని రా, నేను వస్తా. ఆకుకూర అంతా అట్లనే వేసేసుకోవాలి. వేయి నాన్న, వేయి. పట్టుకో అన్నీ వేయి. మిరపకాయలు కూడా అట్లనే వేసేసుకుందామండి. ఎర్రగడ్డలు పెద్ద ముక్కలే ఒక 4 ముక్కలుగా చేసేసి అట్లే వేసేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుందండి. మళ్ళీ తిరగమాత అవసరం లేదు. ఒక స్పూన్ జీలకర్ర వేసాను. మూత పెట్టేసుకుందామండి. కొద్దిసేపు ఉడికిపోతుంది. చూడండి ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. కింద అంతా ఉడికిపోయింది, పైన కూడా కలిపేసుకుందాం. కలుపుతావు నాన్న? భవిష్య పొద్దు నుంచి హాలిడే అని సెల్లు టీవీ చూస్తుందండి. అందుకే వంట చేస్తావు నాన్న అంటే చేస్తా మమ్మీ అనింది. అందుకు గోంగూర పచ్చడి చేపిస్తున్నాను. డైవర్ట్ అవ్వడానికి. సెల్లు టీవీ హాలిడే వస్తే ఎక్కువ అయిపోతాయండి. ఇట్లా డైవర్ట్ చేసామంటే వాళ్ళకి తెలుస్తుంది, పిల్లలకి. కొద్దిగా పసుపు వేయాలా? కొంచెం కొంచెం ప్రెస్ చెక్. కలిపి నేను పట్టిస్తా. వేడిగా ఉంటుంది, జాగ్రత్త. పిల్లలు వంట చేయమన్నారని వాళ్ళకి ఇవ్వకూడదండి, వేడిగా ఉంటాయి. కాకపోతే మనం పక్కనే ఉండి చేయించాలి. అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఉడికిందేమో చూద్దామండి. చూడండి బాగా ఉడికిపోయింది. కాకపోతే ఆ నీళ్ళు ఇంకిపోవాలి. ఒకవేళ మనకు ఏమైనా వెండి వస్తువులు అవి నల్లగా అయిపోయి ఉంటాయి కదా, గజ్జలు కానీ వెండి వస్తువులు కానీ, అవి ఈ నీళ్ళతో గోంగూర నీళ్ళు కొన్ని పక్కకు ఉంచుకొని దాంట్లో కొంచెం లిక్విడ్ వేసినామంటే, బట్టలది కానీ లేదా షాంపూ కానీ కొంచెం లిక్విడ్ వేసేసి బాగా కలిపేసి కొద్దిసేపు నానబెట్టి, బ్రష్ ఉంటుంది కదండి, బ్రష్తో మనం బాగా క్లీన్ చేసామంటే గజ్జలు, పాత గజ్జలు బాగా వస్తాయండి. బాగా మెరుస్తాయి, వైట్గా వచ్చేస్తాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవి నీళ్ళన్నీ ఇంకిపోవాలండి. కొద్దిగా నీళ్ళు ఉన్నాయి. నీళ్ళన్నీ ఇంకిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఫస్ట్ మిరపకాయలు మాత్రమే తీసుకొని దంచుకుందామండి. పట్నాలకి దంచుతావా? మిరపకాయలు కొన్నే దంచుతున్నానండి. మళ్ళీ ఎందుకంటే కారం ఎక్కువ ఉంటే పిల్లలు తినలేరు కదా. కొన్ని మిరపకాయలు అట్లే వేసుకున్నామంటే మనం తినేటప్పుడు నంచుకొనైనా తినచ్చు. కారం కావాలనుకున్నప్పుడు. దంచునానా? భవిష్య దంచుతుందండి. కొంచెం ఉప్పు వేస్తా, ఒక్క నిమిషం. దంచు. గుడ్గల్ అయిపోయింది భవిష్య. ఇప్పుడే వంట చేసేస్తున్నావు భవిష్య. గుడ్గల్ నాన్న నువ్వు, చాలా మెత్తగొద్దు. ఇప్పుడు గోంగూర కూడా వేస్తా. పక్కన పెట్టేసి లాస్ట్లో ఒకసారి దంచాలి. ఎర్రగడ్డలు మెత్తగా మెదిగిపోతే టేస్ట్ ఉండవు నాన్న. ఇప్పుడు ఇవన్నీ సైడ్కి వేసుకొని మిగతాదంతా రోల్లో వేసేస్తున్నాము. వేయని, అంతా వేయని, మెత్తగా దంచకూడదు, టేస్ట్ ఉండదు. 2 minutesలో చెప్తా. బాగుందా టేస్ట్? బాగుంది. మా మమ్మీ ఎంత బాగా చేసింది. ఈ ఎర్రగడ్డలు కూడా వేసేసుకుందామండి. దంచుదానా? దంచు.
పని చేస్తాను భవిష్య. గుడ్ గర్ల్ అన్న నువ్వు. చాలా ఇంకొంచెం మెదిగితే టేస్ట్ ఉంటుంది. కొంచెం మెదిగితే చాలండి, మరీ ఎక్కువ మెదగని అవసరంలా, సరిపోతుంది. ఇట్లా మరీ మెత్తగా లేకుండా ఇట్లా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. దీనికి తిరమాత కూడా ఇంకా అవసరం లేదు, చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా. ఒక నిమిషం భవిష్య వేసేస్తా. వెయ్యి ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది, రాని వాళ్ళ కోసం ఈ వీడియో చాలా బాగుంటుందండి. ఇది ఇంకా తిరగమాత అవసరం లేదు, ఇలానే తినేసేయచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.